హలో! సెట్స్ మరియు రిలేషన్స్పై తరచుగా వచ్చే ఎగ్జామ్ ప్రశ్నలను ఈ ఎక్స్ప్లెనర్లో ఫాస్ట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. రెడీనా? ముందుగా 2003 నాటి ఈ ప్రశ్న చూద్దాం. బేసి సరి సంఖ్యలకు వేర్వేరు రూల్స్ ఉన్న ఇంట్రెస్టింగ్ ఫంక్షన్ ఇది. ఇందులో డొమైన్ వచ్చేసి 1తో మొదలయ్యే న్యాచురల్ నంబర్స్, అలాగే కోడొమైన్ ఏమో కంప్లీట్ ఇంటీజర్స్ అన్నమాట. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ స్ప్లిట్ పాత్. బేసి సంఖ్యలకు ఒక ఫార్ములా, సరి సంఖ్యలకు ఇంకోటి ఇచ్చారు. 1, 3 లాంటి బేసి సంఖ్యలను ఫార్ములాలో వేస్తే అవుట్పుట్ 0 మరియు 1 వస్తాయి. ఇవన్నీ పాజిటివ్ నంబర్స్. మరి 2, 4 లాంటి సరి సంఖ్యలను వేస్తే మనకు -1, -2 వస్తాయి. పక్కా నెగటివ్ ఇంటీజర్స్. లాజిక్ క్యాచ్ చేశారా? ప్రతి వేర్వేరు ఇన్పుట్కు ఒక యునీక్ అవుట్పుట్ వస్తోంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 1-1 ఫంక్షన్. ఓవరాల్ రిజల్ట్స్ గమనిస్తే మనకు 0, పాజిటివ్, అలాగే నెగటివ్ ఇంటీజర్స్ అన్నీ వచ్చేశాయి కదా. అంటే కోడొమైన్లోని ప్రతి ఒక్క ఇంటీజర్ కవర్ అయిపోయింది. దీన్ని బట్టి ఈ ఫంక్షన్ ఆన్ టు అని క్లియర్గా అర్థమవుతోంది. అంతే సంగతులు. ఇది 1-1 మరియు ఆన్ టు రెండును. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఇప్పుడు రిలేషన్స్పై 2004లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్రశ్న చూద్దాం. సెట్ ఏ మరియు రిలేషన్ ఆర్ ఇచ్చారు. ఇందులో ఉన్న పేర్స్ జాగ్రత్తగా గమనించండి. ఇది ఎగ్జాక్ట్గా ఏ రకమైన రిలేషన్ అనేది మనం ఇప్పుడు కనిపెట్టాలి. దీన్ని క్రాక్ చేయడానికి సింపుల్ 3 స్టెప్స్ ఉన్నాయి. అవే రిఫ్లెక్సివ్, సిమ్మెట్రిక్ మరియు ట్రాన్సిటివ్ చెక్స్. ఫస్ట్ రిఫ్లెక్సివ్ చూద్దాం. ప్రతి నంబర్ తనతోనే పేరయిందా? ఎస్, 3 నుండి 12 దాకా అన్నీ ఉన్నాయి. సూపర్! మనకు రిఫ్లెక్సివ్ కండిషన్ పర్ఫెక్ట్గా పాస్ అయిపోయింది. ఇది చాలా ఈజీగా దొరికేసింది కదా. ఇక రెండోది సిమెట్రిక్. ఏ బి ఉంటే దాని రివర్స్ బిఏ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. వెతుకుదాం రండి. కాని ఒక్క నిమిషం. ఇక్కడ 3, 9 ఉంది, కాని 9, 3 మాత్రం అస్సలు లేదు. కనపడట్లేదు కదా. ఆ రివర్స్ పేర్ మిస్ అయింది కాబట్టి దట్స్ ఇట్. సిమెట్రిక్ కండిషన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. లాస్ట్గా ట్రాన్సిటివ్ రూల్. ఏ బి మరియు బి సి రెండూ ఉంటే అప్పుడు ఏ సి కూడా ఉండాలి. మనకు 3, 9 ఉంది, కాని 9తో మొదలయ్యే వేరే పేరే లేదు. సో ఈ రూల్ బ్రేక్ కాలేదు. రూలు ఎక్కడా బ్రేక్ కాలేదు కాబట్టి ఆటోమేటిక్గా ట్రాన్సిటివ్ కండిషన్ కూడా సక్సెస్ఫుల్గా పాస్ అయినట్లే. ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. అంటే ఇది రిఫ్లెక్సివ్ మరియు ట్రాన్సిటివ్ మాత్రమే అన్నమాట. చాలా సింపుల్. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిసింది. మ్యాథ్స్ లాజిక్స్ వెనుక ఇలాంటి షార్ట్కట్స్ ఇంకెన్నున్నాయో తెలుసుకోవాలనుందా? ఆలోచించండి.